గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మందికి ఏ రకంగా అర్థమైంది అంటే వీళ్ళ నాన్నగారు ఇప్పటికీ కూడా బాత్రూంలోని బకెట్తో వాటర్ పెడతారంట, తల్లిదండ్రుల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోడంట. ఇలాగ తల్లిదండ్రుల్ని చూడలేని వాడు ఇంక బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు, ఇలాంటివి ట్రోల్స్ కమెంట్స్ చాలా ఎక్కువ వెళ్ళాయి. చూసాను నేనేంటంటే వాడి మీద ప్రేమ మాకేంటంటే వాడి మీద ప్రేమ అంటే ఇంకెంత కాదు, కడుపులో తీసి కూడా పెట్టే అంత ప్రేమ వాడంటే. మా దీన్ని బట్టి మా పరిస్థితిని బట్టి నాకలాగా వాడు తయారవ్వకూడదని, వాడి పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో వాడు బాగుండాలని ముందు చదువు, వాడెక్కడుండి మళ్ళీ మాతో నుండి మా కష్టాలు చూసి వాడు ఎక్కడ డిస్టర్బెన్స్ అయిపోతాడని ఫస్ట్లో వాళ్ళ అత్త దగ్గర పెట్టేసి తర్వాత హాస్టల్లో పెట్టిన తర్వాత వాడిని ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా వాడి చదువుకి ఎక్కడ ఇబ్బంది ఉండి మా కష్టం ఎప్పుడు చెప్పడం కాదు వాడికి ఎప్పుడు మా కష్టం అనేది చెప్పడం కాదు. వాడి మీద అంత ప్రేమ ఎక్కువైపోయి వాడి మీద దీని మీద వాడిని అలా పెంచుకొని వచ్చాము. నేను మొన్న లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే బాత్రూంలో నీళ్లు పెడతానంటే వాడి బద్ధకమని నేను అనలేదు, వాడి మీద ప్రేమ. వాడు ఏ పని చేయకుండా వాడు చదువు వాడు బాగుండాల, వాడిని కష్టపెట్టడం ఎందుకు, రేపు నాడు మమ్మల్ని చేసుకుంటాడు కదా, వాడి మీద ప్రేమ ఎక్కువైపోయి నేను ఆ మాట అన్నాను. మరి జనాలకి ఎందుకు అలాగ అర్థమైందో ట్రోలింగ్ చేసిన వాళ్ళకైతే 2 చేతులు జోడించి దండం పెడతారు. మానాడు చిన్న కుటుంబాలు ఇలాంటి వాటికి కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. వాళ్ళు చేసే పనికి మానాటి కుటుంబాలు చిందరమందరం అయిపోతాయి. వాళ్ళకి 2 చేతులు దండం పెడతాను, వాళ్ళ చేయొద్దు. పూర్తి వివరంగా తెలుసుకున్న తర్వాత పెట్టమనండి. మీ ఐడియా నుంచి వాళ్ళకి చెప్పవలసింది ఇది. ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఇదేంటి అనే తెలుసుకున్న తర్వాత పెడితే బాగుంటుంది. అలా పెట్టకుండా ఇలా పెట్టడం మేమైతే చాలా ఇబ్బందులు పడ్డాం. మీ టీవీ నుంచి మీ దీని నుంచి వాళ్ళకి ఇది పాస్ చేస్తారని మేము తెలియజేస్తాం. తప్పకుండా అంకుల్, ఇంకొక మాట, ఇప్పుడు మిమ్మల్ని కానీ ఆంటీని కానీ వాళ్ళ తమ్ముడిని కానీ ఎలా చూసుకుంటాడు? చూసుకోవడం అంటే మరి ఇంకా ప్రతిదీనమ్మా వాడికి 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్ వచ్చిన కాడి నుంచి మా ఇంట్లో ఏది కావాలన్నా, మా బట్టలే కానీ వాడు ఏది కావాలన్నా వాడే తేవాలి, అన్నీ వాడే తేవాలి. ఎందుకంటే వాడు డాడీ నేను తెస్తాను, మీరు అవన్నీ చేయకండి, నేను చూసుకుంటాను, నేను బయటకు కాలేజీకి వెళ్తాను కదా, నేను తెస్తాను, ఏ సామాన్లు కావాలన్నా ఏది కావాలన్నా ఆ విషయంలో అయితే వాడే చూసుకుంటాడు, బాగా చూసుకుంటాడు. దాని విషయంలో చూసుకుంటాడు. మీతో ఎలా మాట్లాడతాడు? సో మీ ఇద్దరి యొక్క మా ఇద్దరిది ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్ అండి, ఇద్దరు ఫ్రెండ్షిప్. మా ఇద్దరిది ఫ్రెండ్షిప్. మా ఇద్దరం కూర్చొని మాట్లాడితే వాళ్ళ అమ్మని కూడా పక్కన అన్నాడు. వాడికి డబ్బులు కావాలన్నా వాడు తీసుకోడు, పర్స్ అక్కడ పెడతాడు, వాళ్ళ అమ్మనే అడగడు. మా ఇద్దరు ఎప్పుడు తండ్రి కొడుకులా ఉండవు, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లా ఉంటాం. ఇద్దరు మాట్లాడుకున్నగా మాట్లాడుకుంటాం. కాకపోతే మేము బయటని అలా ఉండవు, బయటని అలా ఉన్నాం. రే మీ అబ్బాయి అంటే మా అబ్బాయి అనేస్తాను, వాడు మీ డాడీ అంటే మా డాడీయా అంటాం. బయట అయితే అలా ఉండవు. మా ఇంట్లో మా నలుగురిలో మేమందరం ఇప్పుడు మా చిన్నోడితో ఉంటాం. ఇద్దరు రోజు మా ఇద్దరు ఫ్రెండ్షిప్, ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా గొడవ ఆడుకోవాలనుకున్నా అంతా మా ఇంట్లోనే. బయట వాళ్ళకి అయితే ఎవరికి మేము ఎలా ఉంటాం అనేది ఎవరికి తెలియదు. అలా మాట్లాడుకోరు, ఇప్పుడు అలా ఉంటారు అనుకోవడం తప్ప మేమైతే బయటకైతే తెలియదు. మాకు ప్రతిదీ ఏది కావాలన్నా మమ్మల్ని చూడన్నా నాకు ఒకసారి చెవి నొప్పితో బాధపడితే ఆడప్పుడు కోచింగ్ తీసుకుంటాను విజయనగరంలో. సాయంత్రం 7:30 ఎంత అయిపోయింది. నేను వెళ్తాను లేరా వద్దులారా నువ్వు ఎందుకు, మీరు క్లాసులు ఉంటాయి కదా అంటే, లేదు డాడీ నేను చెప్తాను. సైకిల్ మీద అక్కడి నుంచి కాంప్లెక్స్కి వచ్చేసాడు. అక్కడ కొత్తపేట 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు కొన్ని సైకిల్ మీద వచ్చేసి అది తీసుకొని వెళ్ళి అప్పటికి వాళ్ళకి ఫోన్ చేసి టోకెన్ తీసుకొని అది చూపించి మళ్ళీ నన్ను పంపించాడు. మరి నా కొడుకు నాకు ప్రేమ లేదని సని వీళ్ళు అలాంటి డిసైడ్ అవుతారు. ఆడి మీద ప్రేమ లేకపోతే నేను ఎందుకు వాడికి నీళ్ళు పెడతాను?
అంటే వాడు మమ్మల్ని చూస్తాడు కాబట్టి వాడిని కాకపోతే ఏంటంటే వాడు కష్టపడకూడదని మా ఒంట్లో శక్తి ఉన్నందుకు వాడు కష్టపడకూడదని. రేపొద్దున్నాడు వాడి పిల్లలాడు మా తండ్రి నాకు నన్ను ఎలా చేసి నేను నా పిల్లలకి అలా చేస్తే నేను అలాగ ఉన్నాను, మా పిల్లలు కూడా అలాగే ఉండాలని మా డాడీ కోరుకుంటాడు, వాళ్ళ మనలో ఉండాలని కోరుకుంటాడు. మా డాడీ నుంచి నేను నేర్చుకున్నాను, మా పిల్లలు కూడా అనుకున్నాను ఆడ ఆలోచన బాగుంటుందని. ఆ విధంగా మేము ఇప్పటికీ అన్న ప్రేమగా ఇచ్చేసుకుని ఉంటాం. అసలు మీకు ఎంత హ్యాపీగా ఉంది చెప్పండి. మాకైతే హ్యాపీ అన్నమ్మా. ప్రతి ఒక్కరు నా షాప్ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా వచ్చి కళ్యాణ్ నాన్నగారిని చూడాలని షాప్ దగ్గరకు వచ్చి చాలా మంది బళ్ళు మీద వాళ్ళ పిల్లలు తీసుకుని వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులని వచ్చి చూసి పలకరించుకొని వెళ్తారు, ఫోన్లు చేస్తాండ్రు. నా కొడుకు ఇంత దీనికి వెళ్తాడా అని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఆ ఆనందం మరి ఇంకా మాటలతో చెప్పలేం. అంతే, తెలిసిపోతుంది. మాటల్లో చెప్పలేకపోతున్నారు కానీ మీ కన్నీళ్ళు చెప్తుంది, కళ్ళంటే వాటర్ తెలిసిపోతుంది, మాటల్లో చెప్పలేం. కాకపోతే అంటే నేనైతే ఊహించుకోలేదు. నేను నా కొడుకు మా పరిస్థితిని బట్టి మేము అన్ని పెంచి అన్ని ఇచ్చేసాం తప్ప వాడికి ఎప్పుడు మనం ఎదటోళ్ళని మాట్లాడినా మాట పట్టి రావాలా, ఎక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడాలి చిన్నవాళ్ళతో మాట్లాడాలి చెప్పుకొని పెంచాను. కానీ ఈ స్థాయికి వెళ్తాడని నేనైతే ఊహించలేదు. గర్వంగా ఉందా? చాలా గర్వంగా ఉంది. ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం లో ఎక్కడో చిన్న భయం కనిపించింది నా కొడుకు ఏంటి అని, ఈ రోజు ఆ భయం కనబడట్లేదు, భయం అయితే లేదు. భయం అయితే ఆ 3 వారాల్లో కొద్దిగా భయపడ్డాను కానీ, ఎందుకంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళు అందులో వెళ్ళిన తర్వాత ఏంటి వీడి మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటుందో, చిన్నపిల్లడు వయసు బట్టి వయసుకు మించి వీడు దాంట్లోకి వెళ్ళాడు. అక్కడ హౌస్లో ఉండాలంటే అందరు పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీలు అందరు అనుభవదారులు ఉంటారు, వాళ్ళందరినీ తట్టుకోలేడా అని భయపడేవాడిని. కొంత ధైర్యం వచ్చింది, పర్లేదు. నిన్న కెప్టెన్సీ చేసిన దానికైతే నేను కల్లో కూడా ఉంచుకోలేదు. వాడు అలా దీనికి వాడికి ఎప్పటికీ కుటుంబంలోనే ఎప్పుడు బయట చదువుకోవడం, బయట ఉండడం, పండగలకి పబ్బలకి రావడం కానీ ఎక్కువసేపు వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది లేదు. చదువు తర్వాత మళ్ళీ అక్కడికి పంపడం, వాడిని ఎప్పుడు బయటనే ఉంచాం. ఆ బయట ఉంచడం వల్ల ఇంత హౌస్లో ఇలా ఉండాలి, అడంత మెచ్యూర్ ఉంటుందని నేను అయితే అనుకోలేదు. అలాంటిది అందులోకి వెళ్ళిన తర్వాత బాగా ఇదయింది. అక్కడ కొద్ది గర్వంగా ఉంది. తొందరగా అన్ని నేర్చుకోగలుగుతాడు. సూపర్ అంకుల్. దానికి తోడు ఎక్కువ నాగార్జున సార్కి 2 చేతులతో జోడించి దండం పెట్టాలి. ఫస్ట్ సారి చెప్పింది అతను నీ రీతి మార్చుకోవాలని, నువ్వు నీ తీరు మార్చుకోవాలని. మళ్ళీ నిన్న వారం కూడా ఎవరు ఎలా ఉంటారో ఏదైనా చెప్పడం అతనికి చాలా రుణపడి ఉంటాం. సూపర్, ఎక్సలెంట్, సో హ్యాపీ. నాగార్జున సార్, మీకు కూడా ఫ్యామిలీ తరపు నుంచి 2 చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్తున్నారు. సో మా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాగార్జున సార్ చూడడానికి స్మార్ట్ ఉంటారు, ఇప్పటికీ హ్యాండ్సమ్ ఉంటారు, ఇప్పటికీ అతని పాటలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మా చిన్నప్పుడు మా ఊర్లో 2 పార్టీలు, చిరంజీవి నాగార్జున. మాది చిరంజీవి పార్టీ, నాగార్జున పార్టీ సపరేట్. వాళ్ళ పుట్టినరోజులకి మేము ఆ మైకులు పెట్టుకొని పార్టీలు చేసుకుంటారు. బిర్యానీలో పులిహార వండుకోవడం. అప్పుడు ఆ చిన్నపిల్లల వయసులో ఈ వయసులోనే వాళ్ళతో ఒకసారి వాళ్ళ పుట్టినరోజుకి వాళ్ళు పెట్టారు, మా పుట్టినరోజు మేము పెట్టాం. అంత దీని ఉండేది. మా చిరంజీవి ఫ్యాన్స్ ఎంత ఇది ఉండరు, నాగార్జున సార్ ఫ్యాన్స్ కూడా అంతే ఉండరు. వాళ్ళిద్దరు ఇంత బెస్ట్ ఫ్రెండ్స్. నాగార్జున గారు చిరంజీవి గారు అంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్. అంత ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే మాత్రం ప్రతి వాళ్ళ బర్త్డేకి మేము ఫంక్షన్ చేసాం. ఎప్పుడు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంకా 10th అయిపోయిన తర్వాత చాలా మంది ఎటోలటు కొద్దిగా చదువుల దగ్గర కొందరు ఎటోలటు వెళ్ళిపోవడం వల్ల ఇంకా అది అప్పటితో క్లోజ్ అయిపోయింది. లేకపోతే అప్పుడు మాత్రం వాళ్ళు ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటాం. సూపర్, అంత అభిమానం మాకు. ఫస్ట్ సినిమా ఎక్కి దాదా సినిమాకి వెళ్ళాం. రాత్రి మా నాన్నకి మంచంలో పడుకొని కర్రకి తలగాడ కింద కర్రలు పెట్టేసి దుప్పటి కప్పేసి కర్రలు పెట్టేసావు. ఒక పక్క తలగాడను, ఒక పక్క కర్రలు, తలకాయన కాళ్ళును. మా నాన్నగారు పడుకుంటా అన్నారు. అంటే ఆ ఊపిన ఆ టైం అప్పుడు సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మాకు హైవే పక్కన కదా, లారీ వరకు ఎక్కితే ₹1 ఇస్తే 5-6 ఎక్కువలు, వెనకాల 4 ఎక్కువలు, ముందు 2 ఎక్కువలు, 2 ఇచ్చాడు. వెనకాల 4 డబ్బులు ఇచ్చాడు కాదు. ఇలాంటి పనులన్నీ వాళ్ళ సినిమాలు అంటే అంత పిచ్చి, తగడపలస వెళ్ళిపోయి
అతని మీద వాళ్ళ మీద అంత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఏదో ఆపకపోతే నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ తెల్లారి ఏ కాడ పడుకుంటారు. సూపర్ అసలు మెమరీస్ ఆ టైంలో అంత ఇది మాకుండేది కదా. ఇప్పుడు స్టేజ్ మీదకి పిలుస్తారు, నాగార్జున గారిని డైరెక్ట్ గా చూస్తారు మీరిద్దరు, అప్పుడు ఏం చెప్తారు నాగార్జున సార్ కి? ఏం చెప్తాం, కృతజ్ఞతలు చెప్పుకుంటాం అంతే, ఇంకేం చెప్తాం. సూపర్. అతనితో మాట్లాడడమే అంతవరకు వెళ్ళడమే మా అదృష్టం. అంత సెలబ్రిటీలు అంత ఇదైన వాళ్ళు అలాంటి వాళ్ళతో మనటి వాళ్ళు వెళ్ళామంటే ఒక విధంగా అతను చూస్తేనే ఆనందం, కడుపు నిండిపోద్ది. ఇంకేముంటది, ఇంకేం మాట్లాడగలం. సూపర్. అతను చెప్పింది మేము ఆలకించడం. అంకిల్ స్ట్రైట్ వేలో ఒక పాయింట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.